ఏపీ సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలు ప్రతి ఒక్కరికే చేరుతున్నాయని, యువతలో మార్పు వారి ఆలోచన విధానాలకు అనుగుణంగా తిరుపతి నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. తిరుపతి నగరంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన యువత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అభివృద్ధి చూసి ఓటు వేయమని మాత్రమే ఓట్లు అడుగుతున్నానని, వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా తాను రాజకీయాల్లోకి రాలేదంటున్న తిరుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. తిరుపతి నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు చూసి పెద్ద ఎత్తున తిరుపతి నగరంలో యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ రైల్వే కాలనీకి సంబంధించినటువంటి యువత, సప్తగిరి నగరం చెందినటువంటి యువత ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, యువత అంతా కూడా వైఎస్ఆర్సీపీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. మేమంతా సిద్ధం సభకు సన్నద్ధం అవుతున్న వేళ రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఎలా అనిపిస్తోంది సార్? చాలా సంతోషంగా ఉంది. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత 2-3 సంవత్సరాలుగా చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల పెద్ద ఎత్తున యువకులు ఆకర్షితులై స్థానిక 43, 44 వార్డులకు సంబంధించినటువంటి సప్తగిరి నగర్, సుందరయ్య కాలనీ, రైల్వే కాలనీలో సుందరయ్య నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో చేరడం జరిగింది. ఓవరాల్గా చూస్తూ ఉంటే మిగిలిన పార్టీ అభ్యర్థులు ఇంకా కరెక్ట్ కాలేదు, సిద్ధం కాలేదు, కానీ మనమంతా కూడా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. ఎలా అనిపిస్తోంది? ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వైసీపీ నాయకులందరూ కూడా ఏదో ఒక కార్యక్రమ రూపేణ ప్రజల్లో మమేకం అవుతూనే వచ్చారు. ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల విపరీతమైనటువంటి సానుభూతి, ఆకర్షణ ప్రజల్లో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా వెరసి ఈ సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున విజయాన్ని అందించబోతున్నాయన్నది నా ప్రగాఢ నమ్మకం. అంటే ప్రధానంగా వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా నేను రాలేదు, తిరుపతి అభివృద్ధిని చూసి నాకు ఓటేయమని చెప్పి మీరు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు తిరుపతిలో ఓట్లు అడిగే పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి నగర ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముమ్మాటికి నిజం. నేను వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా నన్ను చూడొద్దండి అని నేను ఇంటింటి ప్రచారాల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు అక్షర సత్యం. కారణం, డిప్యూటీ మేయర్గా జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించినటువంటి సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని నగరంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా నగర రూపురేఖల్ని పూర్తిగా మార్చేశాం. నా పనిని, నా ప్రతిభను, నా పనితీరును చూసి ఓట్లు వేయండి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంకా అవతల వైపు ఒక కుదుట పడినటువంటి పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి నా ప్రత్యర్థి ఎవరనేది వాళ్ళు నామినేషన్ వేసిన తర్వాత కానీ మాట్లాడదలుచుకోవడం లేదు. తిరుపతి నగరంలో చేసినటువంటి అభివృద్ధి పనులు చూసి తనకు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి. స్థానికంగా ఉన్న యువకులకు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో ప్రచారంలో దూసుకుపోతూ ఉంది. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.